తెలుగింటి రుచులకి స్వాగతం. ఇవాల్టి తెలుగింటి రుచుల్లో నేను మీకు మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇది చాలా టేస్టీగా చేసుకోవడమే కాకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి అది ఎలా చేసుకోవాలి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి చూసేద్దాం పదండి. ముందుగా అరకిలో వరకు మటన్ తీసుకుని బాగా శుభ్రం చేసుకున్న తర్వాత ఇందులో 2 స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. అలాగే అర టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోండి. 1 స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే 2 స్పూన్ల వరకు కారం కూడా యాడ్ చేసుకోండి. మనకి నాన్ వెజ్ కర్రీలోకి కొంచెం కారం ఎక్కువే పడుతుందండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో అర గ్లాస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవద్దండి, తక్కువ యాడ్ చేసుకోండి. కుక్కర్ పెట్టినప్పుడు మళ్ళీ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఇలా అర గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుని ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ పెట్టుకుని 5 నుంచి 6 విజిల్స్ వరకు రానివ్వండి. తర్వాత మనకి మటన్ ఇలా కుక్ అయిపోయి ఉంటుందండి. విజిల్స్ వచ్చిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులో 2 స్పూన్ల వరకు నువ్వులు, అలాగే 1 స్పూన్ చొప్పున జీలకర్ర, గసగసాలు, చిన్న దాల్చిన చెక్క, 4 లవంగాలు తీసుకుని బాగా పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇందులోకి 2 పెద్ద ఉల్లిపాయలు, అలాగే 4 నుండి 5 వరకు పచ్చిమిరపకాయలు, జింజర్ గార్లిక్ పేస్ట్, కరివేపాకు, అలాగే అర టీ స్పూన్ చొప్పున పసుపు, కారం, ఉప్పు, చికెన్ మసాలా, 5 నుంచి 6 స్పూన్ల వరకు ఆయిల్, అలాగే మనం పెట్టుకున్న మసాలాను కూడా తీసుకుని పక్కన పెట్టుకోండి. మనం ఆల్రెడీ మటన్లో కారం యాడ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువే తీసుకుంటామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అది హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, మిర్చి, జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే కరివేపాకును కూడా వేసుకుని కలుపుకున్న తర్వాత 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకోండి. 5 నిమిషాల తర్వాత తీసి చూసినట్టయితే మనకి ఆనియన్స్ ఇలా వేగిపోయి ఉంటాయండి. ఇప్పుడు దీన్ని 2 సార్లు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం తీసి పెట్టుకున్న పసుపు, కారం, ఉప్పు, అలాగే గరం మసాలాను కూడా యాడ్ చేసేసుకోండి. ఇది కూడా వేసుకుని దీన్ని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందులో ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకుని మరొకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో ఉడికించి పెట్టుకున్న మటన్ని వాటర్తో సహా మొత్తం వేసేసుకోండి. అందుకే తక్కువ వాటర్ వేసుకోమని చెప్పానండి. సో ఇందులో మనం వాటర్తో సహా మొత్తం వేసేసుకోవచ్చు. ఇది కూడా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకుని దీన్ని ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకోండి. 5 నిమిషాల తర్వాత ఇలా ఉడుకుతూ ఉంటుందండి. ఇప్పుడు ఇందులో నేను ఇది ఆప్షనల్గానే చెప్తున్నానండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఎగ్స్ కూడా యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్ అండి పూర్తిగా. ఇవి కూడా వేసుకున్న తర్వాత దీన్ని మరొకసారి బాగా కలుపుకుని మూత పెట్టుకుని సిమ్లో ఉంచుకుని 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూసినట్టయితే మనకి కర్రీ అనేది కంప్లీట్గా కుక్ అయిపోతుందండి. చూసారుగా ఇలా ఆయిల్ పైకి వస్తుందంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్టు. మటన్ బాగా కుక్ అయింది చూసారుగా. అంతేనండి, చాలా ఈజీగా మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసారు కదా. మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. మీకు ఈ వీడియో మీద ఎలాంటి డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్లో అడగచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగింటి రుచులు.